నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో మా మై డియర్ దొంగ అభినవ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమన్నానండి కానీ ఇట్లా హ్యాండ్సమ్ ఇట్లా ఇవన్నీ అరే సో వెల్, ఎవ్రీబడి స్పోక్ సో వెల్. యాక్చువల్లీ అందరు అన్నీ చెప్పేశారు. బట్ ద కామన్ థీమ్ ఏంటి అంటే ఇట్స్ సక్సెస్ మీట్, కానీ మాకు మాత్రం ఇట్స్ గ్రాటిట్యూడ్ మీట్. వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. మా ఆడియన్సెస్, ఎస్పెషలీ ఆడియన్సెస్ నుంచి బిగిన్ చేసుకొని ఈ సినిమా ఏ టీమ్కైనా ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ల్యాండ్ అవుతుందా, దాని ఫస్ట్ స్నీక్ పీక్ విల్ ఇట్ బీ ఇంప్రెసివ్, ఒక ఫస్ట్ లుక్ బాగుంటుందా, ఏ 10 seconds వదలాలి, ఏ 15 seconds వదలాలి, టీజర్లో ఏం పెట్టాలి, ట్రైలర్లో ఏం పెట్టాలి, చాలా అంటే ఒక సినిమా రాయటము, దాన్ని తీయటము, అదే ఒక పెద్ద బ్యాటిల్. అంటే ఈ ప్రమోషన్ టైంకి వచ్చేసరికి సినిమాని సరిగ్గా ల్యాండ్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయడం, అది ఇంకో పెద్ద బ్యాటిల్. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది కష్టపడి తీసిన దాన్ని వాళ్ళ ఆడియన్సెస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్. వాళ్ళు చూసి ఓకే, పెద్ద స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే వెంట్ ఆన్ టు ఆహా యాప్, దే క్లిక్డ్ ఆన్ అవర్ మూవీ అండ్ దే సా ద మూవీ అండ్ దెన్ దే లైక్డ్ ఇట్. సో ఇట్స్ అ బిగ్ గ్రాటిట్యూడ్ మీట్ ఫర్ మీ ఎస్పెషలీ. థ్యాంక్ యూ టు ది ఆడియన్సెస్. మా మాట ఇంత బాగా, మా సినిమాని ఇంత బాగా ఆడియన్సెస్ వరకు తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ మళ్ళొకసారి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నేనైతే మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా కదా, ఫెబ్ నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఏందో ఇక్కడే రెంట్ కడతా నేను ఇక్కడే రెంట్ కట్టి కూర్చుంటే అయిపోతుంది. సో బట్ దెన్ థ్యాంక్స్ అలాట్. టు సే ఫ్యూ వర్డ్స్ అంటే ఇప్పుడు లైక్ ఇందులో దెర్ ఆర్ 3 different టీమ్స్ బేసిక్గా ఈ సినిమా చేయడానికి. ఒకటి ప్రొడక్షన్ వాళ్ళు, ఇంకొకటి మా కాస్ట్ అండ్ క్రూ, తర్వాత ఆహా. బేసిక్గా చాలాసార్లు మనం అంటుంటాం కదా, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్, అది ఇది అని. చాలా ఈజీగా అయిపోతుంది అట్లా అంతమంది ఇన్వాల్వ్ అవుతే. బట్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సంథింగ్ దట్ నాకు కూడా ఒక లెర్నింగ్ కర్వ్ లాగా ఎట్లా ఏమైపోయిందంటే, అరే ఒక టీమ్గా అందరూ ఒక పేజ్ మీదకి వస్తే అందులో 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ద ప్రాజెక్ట్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటూ తీసుకెళ్ళగలిగితే దెన్ యు ఆర్ అ విన్నర్. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ కాస్ట్ అండ్ క్రూ, స్టార్టింగ్ ఫ్రమ్ శాలిని, సర్వజ్ఞ అండ్ యాక్టర్స్ మేమంతా, టు క్యామ్ ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ గారు అండ్ ఆహా అండ్ దేర్ టీమ్, శ్రావణి గారు అండ్ యువర్ మార్కెటింగ్ టీమ్ అండ్ ఎవ్రీవన్. చాలా మంచి పార్ట్నర్షిప్. ఎక్కడైనా 2 బ్యాట్స్మెన్ ఉంటారు, ఇక్కడంతా 3 బ్యాట్స్మెన్ ఒకటే పిచ్ మీద. బట్ దే డిడ్ సో వెల్. అందరి పని అంత బాగా చేశారు కాబట్టి ఇవాళ ఆడియన్సెస్ దాకా వెళ్ళింది సినిమా. అండ్ ఇంతమంది థ్యాంక్ యూ ఫర్ ద నెంబర్స్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్ నెంబర్స్. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ amazingly beautiful to know those numbers. Thank you for sharing them. Thank you to the audiences also. Iga cheppalante Shalini, congratulations first project chala ba rasi. You have really been part of the project every step lo undi. Neeku kuda idoka learning curve and it's a very big it's like a అదేంటి లార్వా నుంచి బటర్ఫ్లై బయటకు వచ్చినట్ట, మెటమార్ఫసిస్. అబ్బా, ఈ ఫీబీ మెటమార్ఫసిస్ ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదనుకుంటా. కానీ వాట్ ఆర్ లెర్నింగ్ కర్వ్. అండ్ టు కంగ్రాచులేట్ యూ ఎనీ విచ్ వేస్, బికాజ్ నువ్వు రాసినప్పుడే ఇది స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ హ్యాపెన్ టు యూ. దిస్ హోల్ 1 year ఆఫ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో నువ్వు రైటర్, యాక్టర్వే అయినా కూడా డైరెక్టర్తో పనిచేయడము, ఆహా వాళ్ళతో కన్సల్ట్ చేయడము, క్యామ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేయడము, ఇదంతా ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. ఐ ఫీల్ యూ హ్యావ్ బీన్ వెరీ లక్కీ అండ్ గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ యూ. సో కంగ్రాచులేషన్స్. బట్ థ్యాంక్స్ మ్యాన్. నిఖిల్, శశాంక్, వంశీ తన బిజీ యోగా స్కెడ్యూల్లో కూడా మాకు టైం తీసి వచ్చి 2 డైలాగులు 3 డైలాగులు చెప్పి వైరల్ అయ్యి ప్రతిసారి ప్రతి ఫంక్షన్కి వచ్చి తన వంతు
ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ని మాతో షేర్ చేసుకుంటూ థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. వీ షుడ్ ఆల్ పార్టీ అగైన్ డెఫినెట్లీ. మేమంతా ఒకసారి ఆల్రెడీ పార్టీ చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చేసుకోవాలనుకుంటా. సో అన్నా మీరు రాలేదా? మమ్మల్ని పిలవలేదు ఏందన్నా? అదేనా? మిమ్మల్ని కూడా పిలుస్తాం ఈసారి, తప్పకుండా అందరం పార్టీ చేసుకుందాం. సో సర్వ థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. యూ రియలీ వర్క్డ్ హార్డ్ మ్యాన్. ఈ టైమ్ లైన్స్ కొంచెం మాకు నిజంగానే దే వేర్ లిటిల్ బిట్ టైట్ అనమాట. నాకైతే అసలు ఐ హ్యావ్ నో ఐడియా హౌ దట్ కెన్ హ్యాపెన్ కూడా. బట్ ఒక అంత కంటెంట్ ఇన్ని రోజుల్లో తీశారు, అసలు ఎట్లయితుందో ఏంటో. నేనంటే నాకు కొన్ని అర్థం కాని దానిలో నేను అసలు ముక్కు కాలు చేతులు ఏవి పెట్టా అనమాట. సో వాళ్ళు నాకు టైమింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ టైంకి రండి షూట్కి అని. ఆ టైంకి వెళ్ళి అయిపోగానే నేను జస్ట్ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నేను ఏదన్నా తెలుసుకుందాము ఏదన్నా అంటే నాకు అనవసరంగా ఏమైనా టెన్షన్ బీపీ ఏదవుతుందేమో, ఎందుకు రే ఓకే యూ డూ. నేను అనుకున్న నా వంతు హెల్ప్ ఏంటంటే నువ్వు చెప్పు డైరెక్టర్కి ఏం చేయాలో. శాలిని కూడా బికాస్ షీ ఈజ్ ద రైటర్, షీ ఆల్సో యూస్ టు గైడ్ అస్ నార్మల్గా. నేను ఇట్లా అనుకున్నాను రా, ఈ లైన్ ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇది ఓకే వీళ్ళు చెప్పింది, లెట్ మీ జస్ట్ డెలివర్ అండ్ లెట్ మీ జస్ట్ గెట్ అవుట్ 6:37కి. నాకు ఇంకెక్కువ ఆలోచిస్తే నేను ఏమన్నా అనవసరమైన యాంగ్జైటీ టెన్షన్ ఉంటుందేమో అని ఐ డింట్ డూ దట్. బట్ ఆల్ దట్ యూ గైజ్ టుక్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మీరు కానివ్వండి, you guys really took it and congratulations for your work. చాలా బాగా చేసావు బ్రో. అండ్ మనోజ్ ఎస్పెషలీ నేను రీసెంట్గా తెలుసుకున్నా, ఐ థింక్ ఇంటీరియర్లో డిఓపి కెమెరా అదే లైటింగ్ ఇవన్నీ చేయడం ఐ థింక్ విల్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్ దాన్ అవుట్డోర్, కరెక్టేనా? సో బట్ మాది అట్లీస్ట్ ఒక హాఫ్ షో ఇంట్లోనే జరుగుతుంది. అందులో ఒక ఐ థింక్ 1 వీక్ కంటే పైగా వీ షాట్ ఎట్ హోమ్. సో అందులో కూడా హీ గాట్ సమ్ రియలీ గుడ్ ఫుటేజ్. నాకు బేసిక్గా ఐ డోంట్ నో హౌ టు జడ్జ్ డిఓపి. నాకు ఐదర్ కంటికి ప్లీజింగ్ ఉండాలి, లేకపోతే ఏదైనా కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తే ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈజ్ రియలీ గుడ్ వర్క్. బట్ ఇక్కడైతే టైమ్ లైన్స్, considering the timelines, the way he worked and he got us that footage, it is very eye pleasing. So congratulations to Manoj also, the DOP, and congrats everyone. Thank you to the marketing team of AHA. Very well done man. Me peru sorry, Vimal and Meghana. Amma Meghana message వచ్చిందంటే భయపడాలి. Meghana ఇట్లా she will message ఇట్లా just 2 hours ముందు, we have this, oh you have this, okay అని ఇట్లా. సో బట్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ రియలీ. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సారీ మీ పేరు? రాజ్. ఎస్, మీతో కూడా ఐ థింక్ వీ వర్ టాకింగ్ రైట్. రాజ్ గారికి కూడా ఆహాలో అంటే నాకు మ్యామే చెప్పారు, లైక్ వాసు గారు కూడా చెప్పారు, ఏంటి మన అల్లు అరవింద్ గారు కూడా హీ రియలీ లైక్ ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో థ్యాంక్స్ టు అల్లు అరవింద్ సార్ అండ్ రవికాంత్ గారు, ద CEO ఆఫ్ ఆహా, అండ్ కాంటెంట్ హెడ్ వాసు, మీ శ్రావణి గారికి, మీ మార్కెటింగ్ రాజ్ గారికి, మీ అందరికీ థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ టు ది ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా. నేను చెప్పినట్టు ఇది నాకు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు. మీరు లైఫ్లో ఎప్పుడైనా చిన్న దొంగతనం అయినా చేశారా? చాలా చేశాను నేను. చిన్న దొంగతనాలు కాదు, పెద్ద దొంగతనాలే చేశారా? పెద్దవి కూడా కాదులే కానీ, అంటే అదే చిన్న దొంగతనం అంటే ఇంట్లోనేనా? ఇంట్లో అయినా బయట అయినా? ఏది ఇంట్లో అయితే చేసా, బయట కూడా ఐ థింక్ ఒకసారి నేను మా ఫ్రెండ్స్ ఐ థింక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక బ్యాట్ దొబ్బేసినట్టున్నాం మా స్పోర్ట్స్ రూమ్ నుంచి. we really liked it. చాలా బాగా ఐ థింక్ బాస్ బ్యాట్ అనుకుంటా, బీటాల్ స్పోర్ట్స్ కదా, దట్ వాజ్ రియలీ హెవీ బ్యాట్. ఐ థింక్ అదొక 1000 రూపాయలు ఎక్కువే మా దగ్గర ఉన్నదానికంటే. సర్లే పే చేస్తున్నాం కదా, డబ్బులు ఇన్ని తీసుకో పదా బ్యాగ్ బస్ ఎక్కని తీసుకొని వెళ్ళిపోయాం. వి డిడ్ దట్. నైస్. మీరు అసలు చెప్పడం ఎలా చెప్పారంటే ఇది ఎంత పెద్ద విషయం, అందరూ చేస్తారు, నేను కూడా చేశాను అవునని అనుకుంటున్నా. బట్ ఓకే, నేను ఒక్కడనే బ్యాట్ దొంగలు ఇచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దట్. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ నేను.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంఆర్ఎఫ్ బ్యాట్ దొంగలించలేము, సో బ్యాస్ బ్యాట్ అయినా దొంగలిచ్చా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇలానే ఇయర్కి ఒక 30-40 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్లేదు సార్, చేసేయండి, ఏమవుతుంది. మార్నింగ్ ఒక కాల్ షీట్, ఈవినింగ్ కాల్ షీట్, నైట్ ఒక కాల్ షీట్. అన్ని స్క్రిప్ట్సే లేవనుకుంటా. 30 ఫోన్లేండి, దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారా? థ్యాంక్స్ అ లాట్. అంత మంచి స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చి ఐ యామ్ లిస్నింగ్ టు కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రైట్ నౌ. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఏదో ఒకటో రెండో ఐ వాంట్ టు, వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్. దాన్ని ఏదో ఒకటి ఓకే చేసి మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ అభినవ్ గారు. యు ఆర్ ఆల్వేస్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.